హాయ్ అండి, అందరికీ ఎలా ఉన్నారు? ఈ చెట్టు రమణాశ్రమంలో ఉంది. గిరి ప్రదక్షిణ చేసేటప్పుడు రమణాశ్రమంలో అది కనిపిస్తే ఒక చిన్న వీడియో తీసాను అన్నమాట. నెక్స్ట్ నైరుతి లింగం. యాక్చువల్గా అన్ని లింగాలను కవర్ చేద్దాం అనుకున్నాం, కానీ ఎక్కడ వీడియోస్ ఫొటోస్ తీయనివ్వలేదు. సో మాకు ఎక్కడ పాసిబుల్ అయితే అక్కడ కొన్ని వీడియోస్ అయితే తీసి పెట్టాను. లోపల లింగాన్ని అయితే వీడియో తీయలేకపోయాను, కానీ బయట మాత్రం గిరి ప్రదక్షిణ మాత్రం ఎలా చేసామో ఏ లింగం అనేది నైరుతి లింగం నుంచి అయితే తీసాను. అది కూడా కొన్ని లింగాల వరకే కవర్ చేసాము. ఇది నైరుతి లింగం. నైరుతి లింగం దాటిన తర్వాత మనకి నడుస్తూ ఉంటే రైట్ సైడ్ డీర్ పార్క్ అనుకుంటా. ఇది నాకు కూడా అది తమిళ్లో రాసింది, పెద్దగా ఐడియా లేదు. అన్ని జింకలే ఉన్నాయి లోపల, చాలా జింకలు ఉన్నాయి. చూసి చాలా షాక్ అయ్యాము. యాక్చువల్గా ఎప్పుడు అంటే తిరుపతిలో చూశాను, కానీ నేను జింకలు మళ్ళీ ఇక్కడే చాలా బాగా అనిపించింది. మీరు కూడా చూస్తారు కదా అని వీడియో తీశాను. నెక్స్ట్ జింకల తర్వాత నెక్స్ట్ వచ్చే లింగం వరుణలింగం. వరుణలింగంకి నైరుతి లింగంకి మధ్యలో ఇవి డీర్స్ కనిపిస్తాయి అన్నమాట. యాక్చువల్గా అరుణాచలంలో మార్నింగ్ వర్షం పడినట్టుంది. నేను చెప్పాను కదా, మీ మార్నింగ్ దిగగానే కట్పడి జంక్షన్లో వర్షం స్టార్ట్ అయిందని. చాలా ఎక్కువ పడింది వర్షం. కానీ గిరి ప్రదక్షిణ టైంలో చల్లగానే ఉంది. అయిపోతుంది, ఎండ్ అవుతుంది అంటే ఇంకా ఆఫ్టర్నూన్ 3-4 కలా ఎండ్ వచ్చేసింది. చూడండి, ఇది మన అరుణగిరిని కూడా వీడియో తీశాను. చూసారా, కనిపించేదే మన అరుణగిరి, అరుణాచలంలో ఉన్న గిరి అన్నమాట. నెక్స్ట్ మా గిరి ప్రదక్షిణ ఇంకా కొనసాగుతూనే ఉంది. నెక్స్ట్ వచ్చి చంద్రలింగం తర్వాత కుబేరలింగం వచ్చింది. మేము మోక్ష మార్గం ఎప్పుడెప్పుడు వస్తుందా అని వెయిట్ చేసాము, కానీ వీడియోస్ యూట్యూబ్లో చూసి తెలుసుకున్నది ఏంటంటే కుబేరలింగం తర్వాత కొంచెం దూరం నడిచిన తర్వాత అప్పుడు మోక్ష మార్గం వస్తుంది అని. సో అలాగే కుబేరలింగం తర్వాత మోక్ష మార్గం దగ్గరికి అయితే వెళ్ళిపోయాము. ఇక్కడ మా మమ్మీ డాడీ కుబేరలింగం దగ్గరికి లోపలికి వస్తున్నారు. ఇప్పుడే మా అత్తమ్మ వెళ్తుంది. ఇక్కడ కుబేరలింగాన్ని దర్శించుకొని బయటికి వెళ్ళాము. కొంచెం సేపు ఇక్కడ రెస్ట్ తీసుకున్నాము. రెస్ట్ తీసుకుంటూనే మేము గిరి ప్రదక్షిణ చేయాల్సి వచ్చింది. ఆబ్వియస్గా కుబేరలింగం